ఈ సంఘటన జరిగి ఇప్పటికీ 73 ఏళ్ళు అయింది. రాజాజీ అక్కడ ఉన్న వన్ ఆఫ్ హిస్ గార్డ్ అటువైపు పరుగు తీస్తుంటే ఆపి, ఏయ్ ఏం జరుగుతుంది అని అడిగాడట. అప్పుడు ఆ గార్డ్ వచ్చేసి, విజయ ప్రొడక్షన్స్ వారి పాతాళ భైరవి శతదినోత్సవ వేడుక బళ్ళార్లో జరుగుతుంది అండ్ ఆ చిత్ర నటీనటులు టెక్నీషియన్స్ అందరూ కూడా ఆ ట్రైన్లో ఉన్నారని. ఈ చిత్రం ఇంతటి ఘన విజయం సాధించింది అంటే స్టోరీ, యాక్టర్స్ అండ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఒక ఎత్తు అయితే దాని గురించి కూడా మనం వివరంగా మాట్లాడుకుందాం. కానీ 1951 నాటికి ఇందులో వాడిన స్పెషల్ ఎఫెక్ట్స్ వెరీ వెరీ అడ్వాన్స్డ్ అని చెప్పాలి. ఇందులో వాడిన టెక్నిక్స్ గురించి తెలుసుకుంటే అసలు వాళ్ళ క్రియేటివ్ థాట్ ప్రాసెస్ నెక్స్ట్ లెవెల్లో ఉందనే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పటిలాగా అప్పట్లో విఎఫ్ఎక్స్కి సపరేట్ టీమ్స్ ఉండేవి కాదు. ఆ భారం అంతా కూడా కెమెరామెన్ మీదనే పడేది. ఈ మాయామహల్ గాల్లో వెళ్ళే సీన్ చూడండి, ఇది స్టాప్ మోషన్ యానిమేషన్ ఎఫెక్ట్ వాడుకొని తీసుకున్న ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఎఫెక్ట్ అచీవ్ చేయాలి అంటే